ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు ఆ గాడిదవేనా. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. లూకాసు వార్త 19వ అధ్యాయము 30-31 వచనములు. ఆ ఊర్లో గుర్రములు మరియు సాధువైన పలు ఇతర జంతువులు ఉండవచ్చును. అయినను కట్టబడి ఉన్నదియు సాధుకాజాలనదియునైన ఈ అడవి గాడిదే తనకు కావలనని యేసు ప్రభువు కోరిరి. ఈ లోకమునందు నిన్ను నీవు ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుకుని ఎడల ప్రభు అయిన యేసుకు నీవు అవసరము లేదు. ఆ గాడిద ప్రభు అయిన యేసు గురించి తలంచుచుండలేదు గాని యేసు మాత్రము ఈ గాడిద పిల్ల మీద తలంపు గలవారై ఉండిరి. ఆ గాడిద యేసు మీద ఎటువంటి ప్రేమను చూపలేదు గాని ప్రభువైన యేసే ఆ గాడిద పిల్లను ప్రేమించిరి. ఆ గాడిద వీధిలో ఇంటి బయట తల వాకిట 2 దారుల మధ్య ఆంగ్లములో కట్టబడి ఉండెను. ఒక్కొక్క దేవుని బిడ్డకు ముందుగా 2 దారులు ఏర్పరచబడి ఉన్నవి. ఒకటి స్వంత చిత్తము, మరి ఒకటి దేవుని చిత్తము. ప్రభువైన యేసు ఆ గాడిద పిల్లను చూచినప్పుడు దాని మీద ఆయన కూర్చుండెను. అంతకు మునుపు ఏ మనుష్యుడును ఎన్నడును దాని మీద కూర్చుండలేదని దేవుని వాక్యము చెప్పుచున్నది. అది అంత భయంకరమైనదిగా ఉండెను. దానినెవరూ సాధు చేయలేకపోయిరి. అయితే ప్రభువైన యేసు దాని మీద కూర్చుండెను. ఆ క్షణము నుండి దాని దిక్కులు, దారులు సమస్తము సంపూర్తిగా మార్పు చెందెను. గాడిద పిల్లను తోలుకొని రమ్మని ప్రభువైన యేసు తన శిష్యులను పంపినప్పుడు ఆ గాడిద పిల్లను సాధుపరిచి శిక్షణనిచ్చి పిమ్మట తోలుకొని రండి అని ఆయన వారితో చెప్పలేదు. అది ఎలాగున్నదో అలాగుననే దానిని తోలుకొని రమ్మనెను. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చుండినప్పుడు దానికి సంబంధించిన సమస్తము మార్పు చెందెను. ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. నీ ఒక అడవి గాడిదవని గ్రహించలేకుండుటయే ప్రభువు నీలో ఇంకనూ మార్పు తేకుండుటకు గల కారణమై ఉన్నది. నీ ఒక అడవి గాడిదవనే అవగాహన నీకు లేకపోవుటయే ఆయన నిన్ను ఆత్మీయముగా ఆశీర్వదించలేకుండుటకు గల ఒక కారణమై ఉన్నది. FWBDN అను విశ్వవిద్యాలయపు పట్టణము గల వారిని మాత్రమే దేవుడు కోరుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనములు. ఆంగ్లములో చూడుము. అనగా F మీన్స్ ఫూలిష్, వెట్టివారు. W మీన్స్ వీక్, బలహీనులు. B మీన్స్ బేస్, నీచమైన వారు. D మీన్స్ డిస్పైజ్డ్, తృణీకరింపబడిన వారు. N మీన్స్ నాట్, ఎన్నిక లేని వారు. ప్రభువు నీ కొరకు క్రియ చేయుటకు నీ యొక్క గర్వమే మహా గొప్ప ఆటంకముగా ఉండును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.